దీనికి మనం మెడికల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. మన బాడీ ఫిట్ గా ఉందని చెప్పి చాలా రకాల టెస్టులు చేయించుకోవాలి. ఇన్ని చేయించుకున్న తర్వాత ఓన్లీ మనకి లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఆ బ్రీత్లెస్నెస్ అంటారు కదా, మాటిమాటికి ఆయాసం రావడం, సో అంత స్ట్రిక్ట్ ఉంటుంది. ఇదైతే ఎక్కువైతే ఉంటుంది. నాకు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా అదే ఐ మీన్ డైరెక్ట్ మాట్లాడుకుంది వందే భారత్ లో. పాప అన్న పడిపోయాడు, జస్ట్ మిస్ అబ్బా. ఎందుకంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకడం అయితే కుదరదు. ట్రైన్ అసలు ఏమన్నా కొడుతున్నాడా? మన ట్రైన్ సగానికి సగం పైగా ఖాళీ. మా సీట్ల దగ్గర అయితే చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. ఏం లేవు, టైం వేస్ట్. ఇది ఢిల్లీ పరిస్థితి. ఇల్లు ఎట్టున్నాయి చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, అటు పైపులు ఉంటాయి, అక్కడ మీటర్ ఉంటుంది. ట్రైన్ లోపలికి డీజిల్ రీఫిల్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే 2016 లో అటాక్స్ అయితే జరిగాయి కదా. ఆ అటాక్స్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అండ్ వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. ఈ మొక్కలు ఏందో అర్థం కావాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే ఓపెన్ లో ఉండే ఈ అమర్నాథ్ టెంపుల్ కి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అయితే వెళ్తున్నారు. అండ్ లక్షల మంది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని టెంపుల్స్ కి వెళ్ళినట్టుగా ఈ అమర్నాథ్ టెంపుల్ కి వెళ్ళడం అంత ఈజీ కాదు. దీనికి మనం మెడికల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. మన బాడీ ఫిట్ గా ఉందని చెప్పి చాలా రకాల టెస్టులు చేయించుకోవాలి. ఇన్ని చేయించుకున్న తర్వాత ఓన్లీ మనకి లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈ సంవత్సరం నేను నా అమర్నాథ్ యాత్రను అయితే చేస్తున్నాను. నాతో పాటు ఈ సిరీస్ లో అమర్నాథ్ యాత్రకి మిమ్మల్ని కూడా తీసుకెళ్లబోతున్నాను. సో అమర్నాథ్ యాత్ర యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. అమర్నాథ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం జమ్మూ తావి వరకు అయితే చేరుకోవాలి. సో జమ్మూ తావి వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్. మీకు ఒకవేళ టైం తక్కువ ఉందంటే ఫ్లైట్ లో కూడా వెళ్ళొచ్చు. బట్ నేను ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తాను. నేను ప్రెసెంట్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఆల్రెడీ మీరైతే చూస్తున్నారు కదా హంసఫర్ ఎక్స్ప్రెస్. తిరుపతి నుంచి జమ్మూ తావి వెళ్లే హంసఫర్ ఎక్స్ప్రెస్ లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. 48 గంటలు దాదాపు 3000 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్ లో అయితే ప్రయాణించబోతున్నాము. దాంతో పాటు మీకు అమర్నాథ్ యాత్ర గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో మెడికల్ సర్టిఫికేట్స్ నాకు ఎలా వచ్చాయి, ప్రాసెస్ ఏంటి, అసలు ఏమేమి టెస్ట్లు ఉంటాయి ఏంటి అనేది వన్స్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఒకటే సపోర్ట్. మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితేనే. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ విషయానికి వచ్చేస్తే మనం ట్రావెల్ చేస్తుంది 22705 తిరుపతి టు జమ్మూ తావి హంసఫర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ లో స్పెషాలిటీ ఏం తెలుసా? ఈ ట్రైన్ కున్న కోచెస్ అన్ని థర్డ్ ఏసీను. దీనికి ఎటువంటి సెకండ్ ఏసీ గానీ, స్లీపర్ గానీ, జనరల్ గానీ, ఫస్ట్ ఏసీ గానీ ఏమీ ఉండవు. కంప్లీట్ ట్రైన్ మొత్తం థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి. అండ్ చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. తిరుపతి నుంచి జమ్మూ తావి మధ్యలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అని అయితే చెప్పొచ్చు. ఇది వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే గుంటకల్లు, రాయచూరు, సికింద్రాబాద్, కాజీపేట, బల్హర్ష, నాగ్పూర్, రాణి కమలంపాటి, ఝాన్సీ, ఢిల్లీ సఫ్దర్గంజ్, అంబాలా, లుధియానా, జలంధర్, దాని తర్వాత జమ్మూ తావి. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రీమియం ట్రైన్ కేటగిరీ కిందకే వస్తాయి. టికెట్ ఫేర్ నార్మల్ ఫేర్ కన్నా కొంచెం ఎక్కువైతే ఉంటుంది. నాకు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా తిరుపతి నుంచి జమ్మూ తావి ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేసిన కాబట్టి 3300 రూపాయలు అయితే పడింది. అండ్ ఇంటీరియర్స్ అయితే చూపిస్తాను. ట్రైన్ తిరుపతిలోనే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సేమ్ అన్ని ట్రైన్స్ లో ఉన్నట్టుగానే కోచెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడడానికి. అండ్ 10 నిమిషాలు లేట్ గా ట్రైన్ తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది. 9:10కి స్టార్ట్ అవ్వాల్సింది 9:18కి స్టార్ట్ అవుతుంది అనమాట దగ్గరగా. చలో, ఓం నమ శివాయ. ట్రిప్ అంతా మంచిగా జరగాలని అయితే కోరుకుందాము. సో బేసిక్ గా అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి మనకి ఈ హెల్త్ సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి క్లియర్ వ్యూ కోసం. సో మనకి వెబ్సైట్ లోకి వెళ్తే అమర్నాథ్ షైన్ బోర్డ్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ని ఫాలో అవుతూ దాంట్లో మనకి హాస్పిటల్స్ లిస్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గరలో మీకు ఏ హాస్పిటల్ అయితే అవైలబుల్ ఉందో ఆ హాస్పిటల్ లోకి అప్లికేషన్ ఫిల్ చేసి పట్టుకెళ్తే వాళ్ళు రకరకాల టెస్టులు అయితే చేస్తారు. మొత్తము దగ్గరగా 10-12 టెస్టులు అయితే చేస్తారు. బీపీ అని, షుగర్ అని, ఎక్స్రే అని, నెమ్ముందా లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఇట్లా రకరకాల బ్లడ్ గ్రూప్ ఏంది, ఇట్లా వేరియస్ టెస్ట్లు అయితే చేసి ఫైనల్ గా ఈ హెల్త్ సర్టిఫికేట్ మీద అక్కడ అప్రూవ్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకం అయితే పెట్టిస్తారు. సో మాక్సిమం ఈ హాస్పిటల్స్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ లో ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవే ఉంటాయి. సో 1 or 2 days వాళ్ళ చుట్టూ తిరిగి ఇవన్నీ మనం ప్రాసెస్ అయితే చేయించుకోవాలి. సో ఈ హెల్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ హెల్త్ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి ఆన్లైన్ లో మనం అవైలబుల్ స్లాట్ అయితే తీసుకొని యాత్రకైతే వెళ్ళొచ్చు. 2వ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ లిస్ట్ అయితే ఉంటుంది. మీ నియర్ బై బ్యాంక్ కి వెళ్ళి అమర్నాథ్
స్లాట్ అయితే అక్కడ 150 రూపీస్ చలాన్ పే చేసి మనం అయితే స్లాట్ తీసుకోవచ్చు. నేను నియర్ బై బ్యాంక్ వెళ్ళి 150 రూపీస్ స్లాట్ ఫీజ్ పే చేసి వాళ్ళు చలాన్ ఇస్తారు, అదైతే పట్టుకొని ఇప్పుడు వెళ్తున్నా. ఆ చలాన్ ఎట్లుంటుంది ఏందనేది మీకు ముందల వీడియోలో అయితే చూపిస్తాను. సో బేసిక్ గా ఇది ప్రొసీజర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 13 to 65 ఇయర్స్ మధ్యలో ఉన్నోళ్ళు వెళ్తారు. ఎస్పెషల్లీ ఆస్తమా ఇట్లాంటి ఉన్నోళ్ళని అయితే అస్సలు ఎలో చేయరు. ఆస్తమా గానీ, బీపీ గానీ, బ్రీత్లెస్నెస్ అంటారు కదా, మాటిమాటికి ఆయాసం రావడం, ఇట్లాంటివన్నీ ఉన్నోళ్ళని అయితే ఎలో చేయరు. అన్ని టెస్టులు దగ్గర నేను 8-9 టెస్టులు అయితే చేయించుకున్నాను, బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలతో సహా. సో అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఇదైతే. సో చేయాలనుకునే వాళ్ళు 1-2 days ఓపిక్ గా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి చేయించుకోండి, లేదా తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా పని అయితే అయిపోతుంది. అండ్ అంతేకాదు, ఈ అమర్నాథ్ యాత్ర నేను ఒక్కడైతే చేయట్లేదు, నాతో పాటు మన యుగ తెలుగు విహారీ బ్రో అయితే ఉన్నాడు. లాస్ట్ టైం ఎప్పుడు మనం పరిచయం అయింది, అదే ఐ మీన్ డైరెక్ట్ మాట్లాడుకుంది వందే భారత్ లో, సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ లో మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత నుంచి కాంటాక్ట్ లో ఉన్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ అమర్నాథ్ యాత్రను అయితే చేస్తున్నాం. మన బ్రో వచ్చేసి ఎస్పెషల్లీ టెంపుల్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే చేస్తుంటారు. టెంపుల్స్ అండ్ దాని యొక్క హిస్టరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట బ్రో అయితే. మన బ్రో ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈ రోజు మన జర్నీలో డే 2. నిన్న రాత్రి మనం తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఓన్లీ 2 stops సికింద్రాబాద్ కి. సో అన్ని మిడ్ నైట్ ఉండడం వల్ల నేనైతే నిద్రపోయాను. సో ఇప్పుడు లేస్తున్నా, కొంతసేపట్లో సికింద్రాబాద్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి, ట్రైన్ ఆటోమేటిక్ వాష్ చేసే మిషన్స్ ఉన్నాయి. ట్రైన్ ఏ విధంగా వాష్ అయింది అనేది అక్కడ నుంచి అయితే చూడొచ్చు మనం. అండ్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి అయితే వెళ్తున్నాం. లోకో వస్తుంది, ఏదో VAP4 లోకోమోటివ్. అండ్ వెల్కమ్ టు సికింద్రాబాద్. బండి 20 నిమిషాలు లేట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చింది. పాప అన్న పడిపోయాడు, జస్ట్ మిస్ అబ్బా, జస్ట్ మిస్ పడిపోయాడు అన్న. సేఫే, అన్న అయితే సేఫ్, ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ మన ట్రైన్ ఎక్కడానికి చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారో ఇక్కడ. తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ కి కేవలం 2 స్టాప్లే నిన్న రాత్రి ఆగింది. ఒకటి వచ్చేసి గుంటకల్లు, ఇంకోటి వచ్చేసి రాయచూర్లో. దాదాపు తిరుపతి నుంచి 730 కిలోమీటర్లు అయితే వచ్చాము మనం. ఇక్కడికి బయలుదేరి దగ్గరగా 12 గంటలు అయితే అవుతుంది. సో ఇడ్లీ వడ 3 ప్లేట్లు తీసుకున్నాం ఇద్దరికి కలిపి. ఇదే మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక్కడ సికింద్రాబాదే లాస్ట్. సికింద్రాబాద్ దాటిన తర్వాత ఫుడ్ కష్టాలు అయితే స్టార్ట్ అవుతాయి మాకు. అండ్ ఇదిగోండి మన ట్రైన్ ఒక హంసఫర్, అండ్ మన పక్కన ఇంకో హంసఫర్ అయితే ఉంది. హంసఫర్ కాదులే, ఇది హంసఫర్ కోచ్ వాడారు, మిగతాదంతా నార్మల్ కోచెస్. సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది మన పక్కన. ఈ ట్రైన్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ స్టాప్స్. అదే ఒకందుకు డిసడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకడం అయితే కుదరదు. అదొకటైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది మనము. సో ఓన్ ఫుడ్ అయితే క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ట్రైన్ లో ఎవరన్నా ట్రావెల్ చేస్తుంటే. అండ్ మన ట్రైన్ వచ్చేసి 2nd ప్లాట్ఫామ్ మీద ఆగింది. 3rd ప్లాట్ఫామ్ మీద చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో సికింద్రాబాద్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అయితే సికింద్రాబాద్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. మనం ఎగ్జిట్ అవుతున్నాం. వామ్మో జనాలు చూసారా, జనరల్ కోచెస్ లో ఎంత మంది ఉన్నారు. సికింద్రాబాద్ లో వచ్చేసి 20 నిమిషాలు స్టాప్ ఉంటుంది మన ట్రైన్ కి. సో బేసిక్ గా మేము వచ్చేసి ఈ హెల్త్ సర్టిఫికేట్ గానీ, అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ గానీ 1 month ముందల అయితే తీసుకున్నాము. సో ప్రాసెస్ అంతా మీకైతే చెప్పాను కదా నేను నైట్. సో మనము ఈ 1 month గ్యాప్ లో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ డే ఒక 5 kilometers అయినా మినిమం నడవాలి. ఎందుకంటే దాదాపు మనం 15,000 అడుగుల ఎత్తులో ఇప్పుడు 33 kilometers పైన ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం. సో అంత లాంగ్ ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి మన బాడీ దానికి తగ్గట్టు ప్రిపేర్డ్ గా అయితే ఉండాలి.
సో అట్లీస్ట్ డైలీ ఒక 5 కిలోమీటర్స్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి వాక్ అయితే చేయాలి. అండ్ ఇంకొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఆల్సో డైలీ ఒకవేళ పెద్దోళ్ళు అయితే మీ షుగర్ బీపీలు అన్ని మానిటర్ చేసుకుంటూ కరెక్ట్ లెవెల్లో పెట్టుకోండి. బేసిక్గా హెల్త్ గురించి పర్ఫెక్ట్ కేర్ అయితే తీసుకోండి. సో అప్పుడైతే ఈజీగా మనం అక్కడ ట్రెక్కింగ్ అయితే చేయగలం. మాటల్లో ట్రైన్ కాజీపేట్ జంక్షన్కి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్కి 1.5 అవర్ లోపే లాగేసాడు. చాలా ఫాస్ట్ గా వచ్చాడనే చెప్పాలి. ఈ ట్రైన్ పరిస్థితి ఎట్లుందంటే ప్రతి స్టేషన్ లో సగం మంది దిగితే సగం మంది ఎక్కుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ట్రైన్ అయితే ఫుల్ గానే కనిపిస్తుంది. ఎక్కడ సీట్లు అయితే ఖాళీ అవ్వట్లే. కాజీపేట్ లో ట్రైన్ కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది. అట్లా దిగి అందరు లగేజ్లు దింపుకునేసరికి అయిపోయింది టైం. నేను రన్నింగ్ లోనే ఎక్కేసాను ట్రైన్ అయితే. ట్రైన్ అసలు ఏమన్నా కొడుతున్నాడా? 130 దుమ్ము లేపుతున్నాడు అసలు. ఫుడ్ అయితే మీల్స్, రైస్, పప్పు, తాలింపులు ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఫుడ్ ఆప్షన్ అయితే ఇది ప్యాంట్రీ కార్లోది. ఇవి కాకుండా రోటీలు ఇవి కూడా దొరుకుతాయి కావాలంటే. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో గైస్, ప్యాంట్రీ నుంచి రైస్ తెప్పించేసుకొని మన ఆంధ్ర పచ్చల నుంచి ఫుడ్ అయితే తింటున్నాను. ట్రైన్ నాగ్పూర్ జంక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఏమన్నా కొట్టాడు అసలు. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో లాగాడు. బండి ఆన్ టైం కి వచ్చేసింది నాగ్పూర్ కి. మనం ఇందాక ఆగిన బల్హర్ష గానీ, కాజీపేట్ గానీ అక్కడికంతా దగ్గరగా 30 to 40 మినిట్స్ లేట్ గా వచ్చింది. ఈ బిట్వీన్ లో అయితే మటుకు లాగేసాడు చాలా ఫాస్ట్ గా. టైం అయితే చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు న్యూఢిల్లీ అక్కడే ఉంది. మన ట్రైన్ అట్టే వెళ్తుంది, ఇది కూడా అట్టే వెళ్తుంది. నాగ్పూర్ స్టేషన్ కూడా వచ్చేసి NGP. టోటల్ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలోనే. అండ్ ఇది వచ్చేసి A1 కేటగిరీ రైల్వే స్టేషన్ కిందకి వస్తుంది. సో మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే చూసారు కదా, అది డైవర్ట్ అయిపోయింది అనమాట. మామూలుగా వరంగల్, కాజీపేట మీదుగా రావాల్సింది. బట్ డైవర్ట్ అవ్వడం వల్ల ఇటు సైడ్ నుంచి అయితే వచ్చేసింది విజయనగరం మీదుగా. అందుకనే దాన్ని అయితే ఆడ ఆపేసారు. మధ్యాహ్నం 2:30కి వచ్చింది అది, కానీ ఇక్కడ నుంచి లేట్ గా బయలుదేరుద్ది. సో ట్రైన్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. అదిగోండి అక్కడ ఉంది. సో ఇదిగోండి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే డైమండ్ క్రాసింగ్. సో క్లియర్ గా అయితే మీకు చూపిలేకున్నాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ యొక్క రైల్వేస్ మీట్ అవుతాయి. చూస్తున్నారా, ఇటు సైడ్ ఒక లైన్ వెళ్తుంది, అటు సైడ్ అదిగోండి ఇటు సైడ్ లైన్ వస్తుంది. అది డైమండ్ క్రాసింగ్ అన్నమాట. డబల్ డైమండ్ క్రాసింగ్ ఉంటుంది అక్కడ. ఇండియాలోనే ఏకైక డైమండ్ క్రాసింగ్ ఆ విధంగా ఉంటుంది. సో ట్రైన్ ఇందాక అరౌండ్ 5:30కి నాగ్పూర్ లాగింది కదా. దీని తర్వాత డైరెక్ట్ నైట్ 11 o'clockకి రాణి కమలంపాటిలో నేను స్టాప్. దాదాపు మధ్యలో గ్యాప్ గానే చూసినట్టయితే 6 అవర్స్ గ్యాప్ ఉంది. ఈ 6 అవర్స్ ట్రైన్ నాన్ స్టాప్ గా దూసుకెళ్లిపోతుంది. హంసఫర్ లో ఉన్న స్పెషాలిటీ అయితే ఇదేను. హంసఫర్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ కారణంతోనే. లైక్ మనకి లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ తక్కువ స్టాప్స్ తో ఫాస్ట్ గా తీసుకెళ్లిపోవాలి అని. సో అందుకే వీటి యొక్క టికెట్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ భూపాల్ దగ్గరలో అయితే ఉన్నాము. నేను పడుకుంటున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ట్రైన్ భూపాల్ కి అయితే వెళ్తుంది. సో Day 3 రేపు మార్నింగ్ లో అయితే మనం కలుసుకుందాము.
అండ్ గైస్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ జర్నీ. మనం వచ్చేసి ఢిల్లీకి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడికి 2400 కిలోమీటర్ల జర్నీని అయితే కంప్లీట్ చేసాము. బయలుదేరి దగ్గరగా 36 గంటల సమయం అయితే అయింది. మార్నింగ్ నుంచి మంచి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చూస్తున్నా, ఏం దొరకట్లే. ఎక్కడ చూసినా ఇయ్యేను శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్ ఇయ్యేనమాట ఎక్కువ ఉంది. మన స్టైల్ ఏమన్నా ఢిల్లీలో దొరుకుద్దేమో అని చెప్పి అయితే ట్రై చేస్తున్నా, చూద్దాము. కొన్నిసార్లు ఇడ్లీ వడ అయితే అమ్మే ఛాన్స్ ఉంటది. ఒకవేళ దొరకకపోతే ఇంక వీటితోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంతమంది జనాల్ని మీకు చూస్తేనే అర్థమై ఉంటది మనము ఢిల్లీ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ కి వచ్చాము. అందరు దిగడానికి అయితే రెడీ అయ్యారు. ఇక్కడతో మన ట్రైన్ సగానికి సగం పైగా ఖాళీ. మా సీట్ల దగ్గర అయితే చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది ఢిల్లీ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ పరిస్థితి. వర్షం పడింది, ఫుడ్ అయితే ఏం దొరకట్లే. ఈ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. నాకు అర్థమైంది ప్యాంట్రీకి వెళ్దాం, కాకపోతే 10 కోచ్లు నడుచుకుంటే వెళ్ళాలి ప్యాంట్రీ వెనక్కి. ఏం లేవు, టైం వేస్ట్. సో ఢిల్లీ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ వచ్చేసి టాప్ 5 రైల్వే స్టేషన్స్ లో ఒకటి ఢిల్లీలో. సో టువర్డ్స్ జమ్మూ వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్ని మాక్సిమం బయట నుంచి అయితే వెళ్ళిపోతాయి. అంటే సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ కొంచెం సిటీకి బయట అయితే ఉంటుంది. సో అందుకని బయట నుంచి బయట వెళ్ళిపోతాయి. ఢిల్లీ సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ మొత్తము రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మరి అసలు కొన్ని దగ్గరలో అయితే ప్లాట్ఫామ్ మీద కూడా అడుగు పెట్టలేకపోయాయి, అంతమంది జనాలు ఉన్నారు. అండ్ వర్షం నీళ్ళు నిలబడిపోయి ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా ఉందని చెప్పారు. స్టాఫ్ వాళ్ళని అడిగితే కొంతసేపట్లో వస్తారని చెప్పారు. ఈ లోపల అయితే ఇదిగోండి జాంకాయలు ఉన్నాయి మా దగ్గర, ఏదో తింటున్నాం. ఇదిగోండి నాకు ఇట్లాంటి గూడ్స్ ట్రైన్లు చూస్తే చాలా క్రేజీగా అనిపిస్తుంది. అసలు బుడ్డి ట్రైన్ లాగా భలే కనిపిస్తాయి లోడ్ లేకపోయేసరికి. ఇది న్యూఢిల్లీ, ఇది ఢిల్లీ పరిస్థితి. ఇల్లులు ఎట్టున్నాయి చూస్తున్నారు కదా, సగం ఇల్లులకి పూత పనులు ఉండవు, ఇటుకరాలన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరో చైన్ అయితే లాగినట్టున్నారు. చైన్ లాగారో మరి ఏమన్నా పైప్ ఊడిపోయిందో తెలియదు కానీ మా బోగి కింద ఇదిగోండి ఇక్కడ నుంచే గాలి ఒక రేంజ్ లో లీక్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు చైన్ లాగారు ఎవరో. ఒక గ్యాంగ్ అయితే దిగి అటు వెళ్ళిపోయింది. ఆదర్శ్ నగర్ ఢిల్లీ ఇది, అటు సైడ్ వెళ్ళిపోయింది గ్యాంగ్ అయితే. ఒక దిగి 3-4 వాళ్ళే చైన్ లాగే ఇక్కడ దిగేసినట్టున్నారు నేను అనుకోవడం. ఇదిగోండి ఇప్పుడు ఆగింది గోల. చాలా సడన్ గా బ్రేకులు పడ్డాయి మంచి స్పీడ్ లో ఉన్నప్పుడు. అండ్ ట్రైన్ అయితే బయలుదేరింది. వేరే స్టాఫ్ అన్న వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఢిల్లీ అయితే క్రాస్ అవుతున్నాం మనము. వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లైమేట్ కూడా చూడండి కొంచెం ఫాగీగా తయారవుతుంది. ప్రెసెంట్ అయితే నార్మల్ గానే ఉంది, అరౌండ్ 25 అలా ఉంది టెంపరేచరు. ఇంకా మనం అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వస్తే మటుకు 3, 4, 0 అట్లుంటుంది టెంపరేచరు. చిరాకు వస్తుంది ఆ టెంపరేచర్ ఢిల్లీలో తిరగాలంటే. పొల్యూషన్ కి, ఫాగ్ కి, ఆ టెంపరేచర్ కి ఇసుకొస్తుంది. సో టైం వచ్చేసి మధ్యాహ్నము 2:30, 3 o'clock అయితే అవుతుంది. నేను మా కోచ్ దాటుకొని దాదాపు 10 కోచ్లు దాటి ప్యాంట్రీ కార్కి వచ్చాను. అక్కడికి వెళ్తే రైస్ లేదంట, అండ్ ఆల్సో రోటీ కూడా లేవని చెప్పారు. పెద్ద షాక్ అయితే ఇచ్చారు. ఇంక ఈవినింగ్ ఏనంట. ఇప్పుడు ఏమైనా తినాలంటే నూడిల్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయని చెప్పాడు. సర్లే అని లైట్ తీసుకొని బ్యాక్ వెళ్తున్నా. నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంక వాటితో మేనేజ్ చేసేయడం ఈ పూటకి. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఒక్క రూట్ ని 999 ట్రాక్స్ కిందకి మార్చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం 999 ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో మథురా, ఆగ్రా ఫేమస్ పేడ అయితే అమ్ముతున్నారు. కిतना భయ్యా एक డబ్బా? 280, 280 రూపాయలు అంట ఒక డబ్బా పేడ. ఎక్కువే, బయట 100 రూపాయలు, 150 రూపాయల లోపే దొరుకుద్ది. కాగా దెబ్బేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నాకు కొంతమంది అన్నోళ్ళు అయితే పరిచయం అయ్యారు ట్రైన్ లోపల. అంటే స్టాఫ్ అనమాట, మన తెలుగు వాళ్ళే. వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ మంత్ వరకు ఈ ట్రైన్ అయితే దాదాపు రోజుకి 10 hours లేట్ గా నడిచిందంట డెస్టినేషన్ స్టేషన్ కి. ఇప్పుడు ఇంకా బెటర్ అని చెప్తున్నారు. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి 2 hours లేట్ గా నడుస్తుంది. జమ్మూ వెళ్ళేసరికి అది 4 hours లేదా 5 hours అవ్వచ్చు అని చెప్తున్నారు. జమ్మూ తావి మన ట్రైన్ 6 o'clock అయితే వెళ్ళాలి. నేను అనుకోవడం 10 or 11 కి అయితే వెళ్తుంది. సౌత్ నుంచి వచ్చిన ఏ ట్రైన్లు అయినా సరే ఇదైతే ఆపుతారు. అంటే ఫస్ట్ నార్త్ పంపించేసి దాని తర్వాత మన ఓట్లు పంపిస్తారు. ఇది జమ్మూ తావి రైల్వే స్టేషన్ కి ఎంటర్ అయ్యే టైంలో అటు నుంచి వచ్చే 4-5 ట్రైన్లు ఉంటాయి, ఇటు నుంచి పోయే 4-5 ట్రైన్లు ఉంటాయి. సో దాని వల్ల ఆపుతా వెళ్తారనమాట. అందుకే ట్రైన్ ఇంకా దగ్గరికి వెళ్లే కొద్దీ లేట్ అయితే అవుతుంది. ఇది చూడండి ప్రెసెంట్ అంబాలా ముందులో ఉన్నాము. మొహ్రీ అంట ఈ స్టేషన్ పేరు. ఇక్కడ ఆపేశారు. ఇక్కడ ఏదో ట్రైన్ పంపిస్తారు. హంసఫర్ లాంటి ట్రైన్ ఆపేసి ఏదో ట్రైన్ పంపిస్తున్నారు ఇక్కడ. సో టైం వచ్చేసి మధ్యాహ్నము 3 o'clock అవుతుంది. అక్కడ చూడండి
WDP 1M లోకోమోటివ్ 1 సిరీస్ లోకోమోటివ్ నేను చూడడం ఫస్ట్ టైం. లుధియానా ముందర ఉన్నాము, లుధియానా దగ్గర చూస్తున్నాం. ఇందాక అంబాలని అయితే క్రాస్ చేసాం. అప్పుడు ఫుడ్ తినడం వల్ల నేను అంబాలని మీకు చూపిలేకపోయాను. ట్రైన్ వచ్చేసి దాదాపు 2 అవర్స్ లేట్ గా నడుస్తుంది. ఎప్పుడో 1:30కి రావాల్సిన మన ట్రైన్ ఆల్మోస్ట్ 3:10 3:20 అవుతుంది. ఇప్పుడు లుధియానా స్టేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ లుధియానా స్టేషన్ బయట లోకోలు అయితే భలే ఉన్నాయి. అది చూడండి, WDM 3A లోకోమోటివ్ అక్కడైతే ఉంది. యూనిక్ లోకోలు అన్ని ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు WDM 3A లోకోమోటివ్. చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. డీజిల్ అయితే రీఫిల్ చేసుకుంటా ఉన్నారు. అండ్ వెల్కమ్ టు లుధియానా జంక్షన్. సో చూస్తున్నారు కదా, అటు పైపులు ఉంటాయి, అక్కడ మీటర్ ఉంటుంది. ట్రైన్ లోపలికి డీజిల్ రీఫిల్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది మీరు అక్కడైతే క్లియర్ గా చూడొచ్చు. అండ్ మన పక్కనే అమృత్సర్, పఠాన్కోట్, లుధియానా ప్యాసింజర్ అన్నమాట. ఇది వచ్చేసి ICF కోచెస్ తో నడుస్తుంది. జనాలు ఫుల్ ఉన్నారు ఇందులో. సో లుధియానాలో మన ట్రైన్ కి 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంది. ఇది రేర్ కేసెస్ లో 10 నిమిషాలు ఆగుతుంది. ఇందాక అంబాలాలో ఆగిందని చెప్పాను కదా, అంబాలాలో కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగింది మన ట్రైన్. ఏదైనా ఒక స్టేట్ కి ఒక ప్లేస్ లో మాత్రమే ఇది 10 నిమిషాలు ఆగుతుంది. మిగతా అన్ని ప్లేసెస్ లో కేవలము 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే ఆగేది. అండ్ మీకు హైలైట్ విషయం చెప్పనా, ఈ ట్రైన్ తిరుపతి నుంచి జమ్ముతావి వరకు కేవలము 12 స్టాప్స్ లో మాత్రమే ఆగుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జలంధర్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ జమ్ముతావియే. చాలా తక్కువ స్టాప్స్ లో ఆగుద్ది ఈ ట్రైన్. సో లుధియానాలో ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక లిమ్కా తీసుకున్నాం. ఎలా అనిపిస్తుంది జర్నీ? వెళ్తా ఉంటే వస్తానే ఉంది. స్టాప్స్ లేవు. ఎక్కువ స్టాప్స్ ఉంటే ఒక బాధ, అసలు లేకపోతే ఇంకో బాధ. అదే లుధియానా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LDH. ఇది 164 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్. అండ్ మన వాళ్ళు చాలా మంది లుధియానా ట్రావెల్ చేస్తుంటారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఉంటారు చాలా మంది, నాకు తెలిసి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరన్నా చూస్తుంటే. ఇక్కడికి మనం మన ట్రైన్ లో 7 రాష్ట్రాలు అయితే దాటాం ఇప్పటికి. ప్రస్తుతం మనం ఉన్న లుధియానా వచ్చేసి పంజాబ్ కిందకు వస్తుంది. పంజాబ్ తర్వాత ఇంకా డైరెక్ట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇదంతా వచ్చేసి పఠాన్కోట్ అవుట్స్కట్స్ లో ఉన్నాము. పఠాన్కోట్ లో ఇండియాలోనే అతిపెద్ద ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే 2016 లో అటాక్స్ అయితే జరిగాయి కదా, ఆ అటాక్స్ ఇక్కడ పఠాన్కోట్ ఎయిర్ బేస్ లోనే జరిగాయి. ఇదిగోండి, ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి పఠాన్కోట్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత పఠాన్కోట్ జంక్షన్ వస్తుంది. మరి మన ట్రైన్ పఠాన్కోట్ జంక్షన్ మీద వెళ్తుందా లేదా ఒక బైపాస్ లైన్ అయితే ఉంది దాని మీద వెళ్తుందా అనేది అయితే చూద్దాము. ఈ పఠాన్కోట్ అనేది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బోర్డర్ లో ఉంటుంది. చూడండి, ఎవరైనా దిగేసాడు. ఇక్కడ స్టాప్ లేదు, కరెక్ట్ టైం ఆపినట్టున్నాడు. ఆయనకి రిచ్ దిగేసాడు. పఠాన్కోట్ కంటోన్మెంట్ స్టేషన్. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అంటే ఆర్మీ కిందకి వచ్చే స్టేషన్. పంజాబ్ లో లాస్ట్ ఊరు మధుపూర్ అనేది. నెక్స్ట్ లఖన్పూర్ అని వస్తుంది, అది జమ్ముతావి కిందకు వస్తుంది. మన కింద ఉంది కదా, ఇది వచ్చేసి రవి రివర్. ఇది సగం వచ్చేసి పంజాబ్ లో ఉంటుంది, మిగతా సగం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో ఉంటుంది. స్టేట్ అనొచ్చు, యూనియన్ టెరిటరీ అనొచ్చు. ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇక్కడ నుంచి పాకిస్తాన్ 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. పాకిస్తాన్ అనడం కన్నా పాకిస్తాన్ ఒకటి కాశ్మీర్ మన ఏదైతే దోచుకున్నారో అది 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఈ రివర్ నేరుగా లాహోర్ కి వెళ్తుంది. పాకిస్తాన్ లోని లాహోర్ మొత్తం 720 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ రివర్. కొంత పార్ట్ ఇండియాలో ప్రవహిస్తే మేజర్ పార్ట్ అంతా పాకిస్తాన్ లో ప్రవహిస్తుంది. నాకు తెలిసినందరూ డ్యామ్స్ అయితే కట్టేసినట్టున్నాం మనము, వాటర్ అటు పోకుండా మాక్సిమం ఆపగలిగినట్టున్నాం. చూడొచ్చు, ఎండిపోయి కనిపిస్తుంది ఇక్కడంతా. అండ్ వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. ఫైనల్లీ మనం జమ్మూ కాశ్మీర్ కి అయితే వచ్చాము. సగం బ్రిడ్జ్ పంజాబ్, సగం బ్రిడ్జ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ జమ్మూ కాశ్మీర్ కి ఎంటర్ అయితే బోర్డర్ ఇదే. ఇదిగోండి, ఒకప్పుడు బోర్డర్ ఇది పాతది, ఇప్పుడు అదిగోండి కొత్తది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చెక్ పోస్ట్ లాగా. అక్కడ మీకు చెక్ చేసి మొత్తం పంపిస్తారు. అండ్ జమ్మూ కాశ్మీర్ లోపలికి ఎంటర్ అయిపోయాము.
ఎగ్జాక్ట్లీ జమ్ముతావి రైల్వే స్టేషన్ కి 4 కిలోమీటర్ల ముందు ఉన్నాము. దగ్గర గంట సేపు నుంచి ఈడ ఆపేశాడు ట్రైన్ ని. ఇంకో అరగంట లేదా గంట ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే జమ్ముతావి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవు. అటు నుంచి ఇటు సైడ్ నుంచి ఏదో 1-2 ట్రైన్లు వెళ్తే గానీ దీన్ని అటు పంపిలేడు అనమాట. అది ఇష్యూ. ఎప్పుడు వచ్చినా ఈ ట్రైన్ కి ఇదే అన్యాయం జరుగుతుంది నిజం చెప్పాలంటే. అండ్ ఈ మొక్కలన్నీ చూడండి, ఇక్కడ పిచ్చి పెరుగుతాయి ఈ మొక్కలు అయితే. ఈ పంజాబ్ జమ్మూ డిస్టిక్ లో మొత్తము చూడండి. ఈ మొక్కలు ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అబ్బాయిలు, ముందే చెప్తున్నా. ఈ మొక్కలు ఏందో అర్థం కావాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఈ మొక్కల గురించి తెలుస్తాయి. సో ట్రైన్ ఇప్పుడప్పుడల్లా ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి చూడండి అందరం కిందకైతే దిగేసాం. చాలా మంది దిగారు. అండ్ ఇక్కడ అన్నోళ్ళు అయితే వాకింగ్ కూడా చేస్తున్నారు. సో ఇది మన ట్రైన్ వ్యూ అయితే. తిరుపతి నుంచి కుదరలేదు. జమ్ముతావి దగ్గరికి వచ్చాక నేను మీకు ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ క్లియర్ గా చూపించగలుగుతున్నాను. హంసఫర్ ఎక్స్ప్రెస్ మొత్తం థర్డ్ ఏసీ కోచెస్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జమ్ముతావికి 4 కిలోమీటర్ల ముందర ఉన్నాం. ట్రైన్ ఒకసారి స్టార్ట్ అయింది 5 నిమిషాల్లో జమ్ముతావి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతాము. కానీ 1 అవర్ పైన ఈడైతే ఆపేసాడు. చూద్దాం ఇంకెంత టైం పట్టుద్దో. ఇదిగోండి ట్రైన్ వచ్చింది కదా బయటికి. ఇప్పుడు మాక్సిమం మన ట్రైన్ అయితే పంపించేస్తాడు లోపలికి. ప్లాట్ఫామ్ ఖాళీ అయి ఉంటది కాబట్టి. ఇంతటి వరకు అంటే ప్లాట్ఫామ్ ఖాళీ లేదని చెప్పి ఆపారు. అదురుతుంది నేల ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు. చూడడానికి కూడా లేదు, మంచి స్పీడ్ లో వెళ్తుంది. ఏ ట్రైన్ ఏందో కూడా చూడడానికి అయితే లేదు. మాక్సిమం 90% ఇప్పుడు మంది స్టార్ట్ అయింది. హారన్ వేస్తే జమ్మని వెళ్ళి ఎక్కేద్దాము. ఏసీ ఎక్స్ప్రెస్ అయితే కనిపించింది. మరి ఏందో నాకు అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అయితే కనిపించలేదు. ఇంకో ట్రైన్ జమ్ముతావి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. ఇది హేమ్కుండ్ ఎక్స్ప్రెస్. ఇది కాట్రా నుంచి రిషికేష్ కి అయితే వెళ్తుంది. మొత్తానికి ఫైనల్లీ మేము జమ్ముతావి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము. దారుణం ఏంది అంటే 6ంటికి రావాల్సిన ట్రైన్ 9ంటికి వచ్చింది. ఇంకా దారుణం ఏంది అంటే టైం 7 అవుతున్నప్పుడు జమ్ముతావి రైల్వే స్టేషన్ కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4 కిలోమీటర్లు రావడానికి 2 గంటల సమయం అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాము. అమర్నాథ్ రిలేటెడ్ క్యాంప్స్ అయితే ఉంటాయి బయట. సో వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కొని ట్యాక్స్ వాటి గురించి అయితే మీకు అప్డేట్ ఇస్తా. సో అది జమ్మూ రైల్వే స్టేషన్, జమ్ముతావి రైల్వే స్టేషన్. బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్ రావాలి. ఇటు సైడ్ వస్తే ఇదిగోండి ఇది అమర్నాథ్ యాత్ర యొక్క టెంట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ప్రతి ఒక్కటి ఈకేవైసీ గానీ, వెరిఫికేషన్ గానీ, RFID గానీ ఇక్కడే మొత్తం ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడ అమర్నాథ్ టెంట్ ఏదైతే ఉందో క్యాంప్, సో అది 8 o'clock కల్లా క్లోజ్ అనమాట. మార్నింగ్ 4 నుంచి నైట్ 8 వరకు అయితే ఉంటుందని చెప్పారు. సో మేము 9 o'clock అయితే వచ్చాము. మా ట్రైన్ లేట్ అయింది కదా. సో ఇంకా రేపు మార్నింగ్ రమ్మన్నారు. సో అమర్నాథ్ వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రూట్ లో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఏంది అనేది, ప్రాసెస్ ఎలాగా, వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, ఈ డీటెయిల్స్ అని నేను మీకైతే చెప్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.